మత్తయి సువార్త 7:13. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పుగాను ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. స్తోత్రం దేవా. సర్వోన్నత సర్వాధికారి, ఈ సమయంలో నా ప్రభా నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడే ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఇరుకులో చాలామంది తక్కువ మంది వెళ్తారు, విశాలంలో ఎక్కువ మంది వెళ్తారు. కాబట్టి మనం విశాల హృదయం కలిగి ఉండాలి, విశాలంగా ఆలోచించాలి. ఒక జరిగినటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. 1843 ప్రాంతంలో బ్రిటన్లో పేదవారి పరిస్థితి చాలా దారుణంగా ఉండేటువంటిది. అది గమనించినటువంటి ఒక వ్యక్తి ఆ బీదల పాటలన్నీ కూడా ఒక పుస్తకంగా వ్రాద్దామనుకున్నాడు. ఆ పుస్తకాన్ని చదివి ధనవంతులందరూ కూడా ఉత్తేజితులైపోయి బీదలకు సహాయపడాలని చెప్పి అతని యొక్క ఉద్దేశం. అయితే తన పుస్తకం చదివి వారందరూ కూడా మారతారా, మారి బీదలకు సహాయం చేస్తారా అని అతను ఎంతో ఆలోచించలేదు. తన గదిలో కూర్చున్నాడు, రాయడం ప్రారంభించాడు. తాను రాస్తున్నటువంటి కథలో హాస్యపు సంఘటనలు వచ్చినప్పుడు విపరీతంగా నవ్వుతూ ఆ విషాదభరితమైనటువంటి అనుభవాలు రాయాల్సి వచ్చినప్పుడు తనలో తాను ఏడుస్తూ 2 నెలల్లో ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు. హల్లెలూయా. 18 డిసెంబర్ 1843 సంవత్సరంలో, వీళ్ళు గమనించాలి, 1843 సంవత్సరం డిసెంబర్ 18న ఆ పుస్తకం లండన్ మార్కెట్లో విడుదలైంది. ఆ పుస్తకం పేరు ఏ క్రిస్మస్ క్యారోల్. ఈ యొక్క పుస్తకం మార్కెట్లో ఉదయం విడుదలైంది. మొత్తం 6000 కాపీలు సాయంత్రానికి అమ్ముడిపోయి అంటండి. ఆ రచయితకే దిగ్భ్రాంతి చెందాడంట, ఆశ్చర్యం చెందాడంట. ఆశ్చర్యం కలిగేలా చేసినటువంటి విషయం అంట. ఆ తర్వాత సంవత్సరంలో దాదాపు $1 మిలియన్ పేదవారికి ఆ సంక్షేమం కోసం చందాలుగా పోగాయి అనమాట. ఆ రచయిత పేరు చార్లెస్ డికెన్స్. డికెన్స్ గారు ఒక బీద కుటుంబంలో జన్మించాడు. ఆకలి, బీదరికం గురించి ఇతనికి బాగా తెలిసినంతగా చాలా కొద్ది మంది రచయితలకు మాత్రమే తెలుసు. అతను రాసిన పుస్తకాల్లో ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి రచన ఉత్తమైనదిగా భావిస్తారు. అతని యొక్క అనుభవంలో ఒకటి వివరిస్తూ మనం చూద్దాం. ఇక్కడ అతనికి వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ సంక్రాంతి ఎలాగో అక్కడ కైట్స్ ఫెస్టివల్ అని ఉంటుంది అనమాట. దాన్ని కైట్స్ ఫెస్టివల్ అంటారు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా చేస్తూ ఉంటుంటారు. ఈ డికెన్స్ గారు తన దగ్గర ఉన్నటువంటి చినిగిపోయినటువంటి నలిగిపోయినటువంటి గాలిపటాన్ని ఆట స్థలంలోకి తీసుకుని వెళ్ళాడంట. అక్కడ ఒక ధనవంతుని కొడుకు గర్వంగా ఆకాశంలో ఎగరవేయటానికి నా దగ్గర బోలెడన్ని గాలిపటాలు ఉన్నాయి, కుప్పలు ఉన్నాయి, ఎన్నైనా ఉన్నాయి నా దగ్గర అన్నాడంట. ఈయన దగ్గర డికెన్స్ గారి దగ్గర చూస్తే ఒకటే గాలిపటం నలిగిపోయి చిరిగిపోయినట్టుగా ఉన్నది. అప్పుడు ఆయనకి దేవుడు ఒక విచిత్రమైన ఆలోచన ఇచ్చాడంట. నా దగ్గర ఒక్కటే గాలిపటం ఉంది, కానీ ఎగరవేయడానికి బోలెడంత ఆకాశం ఉంది, విశాలమైనటువంటి ఆకాశం ఉంది. నా దగ్గర గాలిపటం ఒక్కటే ఉంది, కానీ నా ఎదురుగా నా పైన విశాలమైనటువంటి గొప్ప ఆకాశం ఉన్నది అన్నాడంట. హల్లెలూయా. డికెన్స్ గారు చూసారా, లేని దాని గురించి విచారించడం మానేసి ఉన్న దానిని అభివృద్ధి పరుచుకోవడంలో ఉన్నటువంటి సంతృప్తి దేనిలో లేదు. ప్రియులు గమనించాలి, లేని దాని గురించి ఆలోచించటం మానేసేసి ఉన్న దానిని అభివృద్ధి పరుచుకోవడంలో ఉన్నటువంటి సంతృప్తి దేనిలోనూ కూడా లేదు. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, లేని దాని గురించి బాధపడుతున్నారా? ఉన్నటువంటి దాన్ని ఆస్వాదించడం నేర్చుకోండి. మీ పరిస్థితులు ఎలాగున్నా కానీ, మీ స్థితిగతులు ఎలాగున్నా సరే, మీ ఎటువంటి అప్పుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్యంలో ఉన్నా, ఎటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నా, దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. లేని దాని గురించి బాధపడద్దు. మన ఎదురుగా ఉన్న విశాలమైనటువంటి దేవుని యొక్క కృపను తలంచుకుని ముందుకెళ్ళిపోదాం. అటువంటి కృప ఈ మాటలు వించిన వారికి దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.